నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సోలాపూర్ నుండి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన పద్మశాలి అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోటే గారికి హృదయపూర్వకంగా పద్మశాలి సమాజం పక్షాన, పద్మశాలి జేఏసీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పద్మశాలి సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళి బతకడానికి వెళ్ళిన వారు అక్కడ పద్మశాలి ప్రభంజనం చాటుతున్నారు. మరి ఈ ప్రాంతంలో మన రాజకీయ భవిష్యత్తు ఏంటిది అనేది ప్రతి పద్మశాలి బిడ్డ ఆలోచించాలి. దేవేంద్ర రాజేష్ కోటే గారి విజయంలో భాగస్వామైన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, దేవేంద్ర రాజేష్ కోటే గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే విధంగా దేశవ్యాప్తంగా కూడా పద్మశాలి సమాజం రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రభంజనం చాటాలని, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఎదిగేందుకు పద్మశాలి బిడ్డలు తమ వంతు తక్షణ కర్తవ్యంగా బాధ్యతగా భావించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై పద్మశాలి.